డియరెస్ట్ ఫ్రెండ్స్, పాండరింగ్ టాపిక్ కి హృదయపూర్వక స్వాగతం. నన్ అదర్ దెన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది హోలీ బైబుల్, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ యొక్క గొప్పతనం పార్ట్ 4. ఈ రోజు మనం పార్ట్ 4 లో 2 రకాల పేరుగాంచిన వ్యక్తులు బైబిల్ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. 2 డాక్టర్స్ మరియు 3 తత్వవేత్తలు. వారి మాటల్లోని 2 డాక్టర్స్, మార్క్ హాప్కిన్స్. అందువల్ల మనకు బాహ్యంగా మరియు అంతర్గతంగా ప్రతి విధమైన చారిత్రక సాక్ష్యం లభిస్తుంది. అలా రాళ్లే మొరపెడుతున్నట్లుగా ఉంది. ఎస్, అక్షరాల ఆయన మాటలు సత్యం. బైబిల్ను గురించి అనేక చారిత్రక ఆధారాలు బైబిల్లో మరియు బైబిల్ బయట చరిత్రకు సరిగా సరిపోయే విధంగా ఉన్నాయి. 2వ వ్యక్తి చార్ల్స్ డబ్ల్యూ మాయో. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడైనా బైబిల్ తనకు ఆదరణను మరియు నిర్మాణాత్మక సలహాను ఇస్తుంది. ఎస్, ఇది కూడా అక్షరాల సత్యం. బైబిల్ అనేది మాట్లాడే పుస్తకం. ఎలాంటి సందర్భంలోనైనా అది చదివే వ్యక్తితో మాట్లాడుతుంది. ఇప్పుడు 3 తత్వవేత్తలు. చార్ల్స్ డానా. అన్ని పుస్తకాలలో అత్యవసరమైనది, అత్యంత ఉపయోగకరమైనది, దాని జ్ఞానం అత్యంత ప్రభావవంతమైనది అదే బైబిల్. అది మనిషి జీవితంలో అన్ని కోణాల్లో అన్ని పరిస్థితుల్లో ప్రభావం చూపించగలదు. హోరేస్ గ్రీలీ. బైబిల్ చదివే ప్రజలను మానసికంగా లేదా సామాజికంగా బానిసలుగా మార్చడం అసాధ్యం. ఇది కూడా 100% సత్యం. సత్యం మరియు దేవుని ఆత్మ వారిని స్వతంత్రులుగా చేసింది. దేవుడు వారిని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి ఒక నిజాయితీ గల బైబిల్ చదివే, బైబిల్ను పాటించే వ్యక్తిని బానిసగా చేయడం అసాధ్యం. 3rd పర్సన్, 3వ వ్యక్తి ఇమాన్యుయల్ కంట్. ప్రజలకు ఒక పుస్తకంగా బైబిల్ గ్రంథం ఉనికిలో ఉండటం మనుష్య జాతి ఎప్పుడైనా అనుభవించిన అత్యంత మహత్తర ఆశీర్వాదం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ప్రపంచంలోని గొప్ప వ్యక్తులుగా పరిగణించబడిన వారు బైబిల్ గురించి ఏం చెప్పారో తెలుసుకున్నాం. వారి మాటలకు అనుగుణంగా ఇప్పుడు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరిన ఎక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు ఆస్తిని కోల్పోయినప్పుడు, గర్భఫలమును కోల్పోయినప్పుడు, ఆరోగ్యమును కోల్పోయినప్పుడు చెబుతున్న మాటలివి. బైబిల్ దేవుడు అతనికి ఇలా ఉండడమే నేర్పించాడు. పరిస్థితులు ఆయనను కదిలించలేకపోయాయి. మరొక వచనాన్ని నేను చదువుతున్నాను. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్య పుట్టుతున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు. తన ప్రియులైన వారిని శత్రురాజ్యం బానిసలుగా తీసుకెళ్లినప్పుడు, తన పట్టణమును అగ్నిచేత కాల్చివేసినప్పుడు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినప్పుడు, ఉండడానికే యోగ్యకరంగా ఆ దేశం లేనప్పుడు, బహుశా ఆహారం కూడా ఉండకపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు యిర్మీయా ప్రవక్త ఇలా చెప్తున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని యొక్క విశ్వాస్యత నమ్మదగినది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.